ఉన్నప్పుడు ఏదైతే 17 వైద్య కళాశాలల్ని పర్మిషన్ తీసుకొని వచ్చి కేంద్ర ప్రభుత్వంతో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపేదానికి చేసి 7 ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొని వస్తే మిగిలిన 10 మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. దానికి నిరసనగా అన్ని 10 మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాలని చెప్పేసి ఆ జీవోని రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ముక్త కంఠంతో దాన్ని వెంటనే కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కానీ ఎక్కడ కానీ చలనం లేదు, దానిపైన ఆలోచన కూడా లేదు. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 1 కోటి సంతకాల సేకరణ కూడా ఈరోజు చాలా ముమ్మరంగా సాగుతూ ఉంది. అనేక మంది కూడా స్వచ్ఛందంగా వచ్చేసి కూడా ప్రభుత్వానికి తెలియజెప్పాలని చెప్పేసి పరోక్షంగా తెలియజెప్పాలని చెప్పేసి ఈ 1 కోటి సంతకాల సేకరణలో కూడా వాళ్ళందరూ కూడా భాగస్వామి కూడా వహిస్తున్నారు, ఎంత కూడా చేస్తున్నారు. అంతేకాదు నిన్న 12వ తేదీ 2 రోజుల కిందట పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో లక్షల మంది ప్రజానీకం కూడా రాష్ట్రంలో రోడ్లపైకి కూడా రావడం జరిగింది. ముక్త కంఠంతో రోడ్లపైకి వచ్చేసి ఒకే ఒక నినాదంతో వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలి, ప్రైవేట్ పరం చేసేది ప్రభుత్వ ఆధ్వర్యంలోనే చేయాలని చెప్పినా కూడా ఎక్కడా లేకుండా డైవర్ట్ చేసేదో లేకుంటే ఎవరంటే వాళ్ళు చెప్తా అంటే ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అంతకంటే బాధాకరం ఏమంటే, దురదృష్టకరం ఏమంటే, ప్రజల యొక్క మద్దతు ప్రజల ఓటుతో అధికారంలోకి వచ్చిన వారు ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతిలోనే తన నిరసన గళాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఓ రకంగా 1 కోటి సంతకాల్లో భాగస్వామ్యం వహిస్తూనే ఒక కాల్ అనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పుడు నిన్న 12వ తేదీ పెద్ద ఎత్తున ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున కూడా పాల్గొనడం జరిగింది. వారందరినీ భయభ్రాంతులు చేసేదానికి నిన్నటి రోజు కూడా వారు వెంటనే మరుసటి రోజే ఫోటోలు పెట్టుకొని ఈరోజు పోలీస్ స్టేషన్కి పిలిపించడము, మేము మీ పైన కూడా రౌడీ షీట్లు కూడా ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తామనడం, తర్వాత బైండ్ ఓవర్ దానిపైన సంతకాలు పెట్టడం చేయడం చాలా కూడా వెరీ అన్ఫార్చునేట్, దురదృష్టకరం కూడా. చాలామంది కూడా బ్రిటిష్ వాళ్ళంటి వారే పెద్ద ఆ కాలం నాటికే ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన చెప్పినప్పుడు ఈ దేశాన్ని కూడా పరిపాలించి విడిచిపెట్టిన వారిది ఆ చరిత్ర కలిగింది భారతదేశంలో. కానీ ఇటువంటి పోలీసు వాళ్ళకు వ్యవస్థలను అడ్డం పెట్టుకొని మీరు చేస్తానంటే ఎవరు ఒప్పుకోను. నేను ఈ పొద్దు చాలామంది అధికారంలో ఉండేవారు అందరికీ కూడా నేను చెప్తా ఉన్నాను, ఈరోజు మీకు అధికారం ఉండవచ్చు కానీ ప్రజల యొక్క వాక్కుని ప్రజల యొక్క అభిప్రాయాన్ని మీ దురహంకారంతో అనుస్తారంటే ఇంకా కూడా చేస్తుందన్నమాట. ప్రజలు అనేవారు కూడా ఒక బాల్ లాంటి వారు, వాళ్ళని గట్టి కొడితే ఎలా అయితే పైకి ఎగుస్తుందో అలాగా ప్రజలందరూ కూడా వేసి కూడా మీకు ముక్తకంఠంతో మీకు తగిన బుద్ధి చెప్తారు అని చెప్పేసి కూడా చేస్తున్నాను. అలాగే పోలీస్ వ్యవస్థకు కూడా నేను మనవి చేస్తున్నాను. ఇలాంటి హెచ్చరిక అనుకోండి, ఏమైనా అనుకోండి, ఇటువంటి అప్రజాస్వామిక పద్ధతులు వారికి దాసోహమై పోలీసు వారికి అంతా కూడా అధికార పార్టీకి దాసోహమై వారికి చేస్తే తగిన బుద్ధి చెప్తాము అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఇట్లా అక్రమంగా ఎవరినైనా కానీ నిర్బంధించాలని చెప్పి చూసినా కూడా పోలీస్ స్టేషన్లు కూడా నింపడానికి, జనంతో నింపడానికి పోలీస్ స్టేషన్లు కూడా వెనకాడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి కూడా డిపార్ట్మెంట్కి కూడా నేను హెచ్చరిస్తున్నాను. ఏదేమైనా కానీ ఈరోజు 1 కోటి సంతకాల సేకరణతో పాటు కూడా ఇంకా కూడా ముందుకు పోతాం. ఈ అజిటేషన్ చేసుకుంటా కూడా ఈ ప్రభుత్వం అనేది కూడా దాన్ని విత్డ్రా చేసేంత వరకు కూడా ఈ అజిటేషన్ అనేది కూడా కంటిన్యూ అయ్యేది కూడా అవుతుంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 1 కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనంతపూర్ అర్బన్ పరిధిలోని నారాయణపురం పంచాయతీలో ఈ 1 కోటి సంతకాల కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జిల్లా అధ్యక్షులు అలాగే అర్బన్ నియోజకవర్గ సమన్వయకర్త అనంత వెంకటరామరెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. గత 10 రోజుల నుంచి కూడా ఈ పంచాయతీ పరిధిలో చుట్టుపక్కల కాలనీల్లో కూడా స్థానిక నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజానికానికి చైతన్యపరుస్తూ ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ చేయడం వల్ల కలిగే అనేక నష్టాల గురించి పేదలకు మధ్యతరగతి కుటుంబీకులకు ప్రత్యేకంగా గడప గడపకు వెళ్ళి కూడా వివరిస్తున్నాము. గతంలో ఈ వైద్య విద్యానికి పెద్దపీట వేసిన మన జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారైన మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కూడా దేశవ్యాప్తంగా మన రాష్ట్రం వైపు చూసేట్టు అనేక వైద్యం ఏదైతే పేదలకు అందాలో
దాని మీద ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకురావడం జరిగింది. దానికి మించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలకు ఉన్నత విద్యని ప్రతి ఒక్కరికి అందించాలనే దీంతో ఈ మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. మనం చూసాం ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ కాలేజీలన్నీ కూడా ప్రైవేటైజ్ చేసి పేదలకి ఉన్నత విద్యని దూరం చేసే దానిపైన చాలా రకాల ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నో ధర్నాలు ర్యాలీలు చేస్తూనే ఉన్నాం. ఈ జీవోని వెనక్కి తీసుకునేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా పోరాటం చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ. వైద్య విద్య అంటేనే పేదవాడికి అందరి ద్రాక్షి. అది గత ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా ఉచిత ఏదైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచిత విద్యతో పాటు ప్రజలందరికీ కూడా సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలని గత ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొని వస్తే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవన్నీ కూడా ఎవరైతే వాళ్ళ బినామీలు వాళ్ళ అనుచరులు ఉన్నారో వాళ్ళందరికీ అప్పనంగా కట్టిపెట్టే విధంగా అవన్నీ కూడా ప్రైవేటీకరణ చేయడం చాలా దుర్మార్గం. మరి కూడా చెప్తున్నాం, ఈ ఏదైతే ప్రభుత్వం మీకు అవకాశం ఇచ్చారో ఆ అవకాశం పేదవాడికి న్యాయం చేయాలి, కానీ పెత్తందారులకు న్యాయం చేసే విధంగా మీరన్నీ కూడా ప్రైవేటీకరణ చేయడం మంచిది కాదు. గతంలో కూడా చూసాం, ఏదైతే వైజాగ్లో ఉన్నాయో అక్కడ 99 పైసలకే వారు భూములు కూడా ప్రైవేట్ పరం చేయడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే వారు ఎవరైతే వనరులు ఉన్నారో వాళ్ళకి లబ్ధి చేసే విధంగా ఉన్నారు తప్ప పేదవాడికి న్యాయం చేసే ప్రభుత్వం కాదు ఇది, పెత్తందారుల ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం. మననే చూసాం, మా అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఏదైతే నిరసన కార్యక్రమాలు చేశామో అందులో భాగంగా అనంతపురం అర్బన్లో మా జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే దాన్ని జీర్ణించుకోలేని కూటమి ప్రభుత్వం, ఇక్కడ శాసనసభ్యులు అందరూ కూడా ఎవరైతే ఈ కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారో వాళ్ళందరి పైన కక్షపూరిత చేయాలనే ఉద్దేశంతో పోలీసు వారిని అడ్డం పెట్టుకుని పోలీసు వారికి వాళ్ళ ఫోటోలు కూడా ఇచ్చి ఆ ఫోటోలన్నీ కూడా తీసుకొని ఐడెంటిఫై చేసి ఎవరైతే యువజన విభాగం ఆధ్వర్యంలో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా స్టేషన్ పిలిపించి వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ పోలీసులు కూడా చేయడం చాలా దుర్మార్గం. మేమందరూ కూడా ఒకటే తెలియజేస్తున్నాం, ఎక్కడా కూడా భయపడే ప్రసక్తి లేదు. పోలీసులు కానీ అదేవిధంగా టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలియజేస్తున్నాం, మేము ప్రజల పక్షాన పోరాడుతున్నాం, మా సొంత ఇంటికో ఇంకోటేది కాదు, మేము ప్రజల పక్షాన పోరాడే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేస్తుంది. మీరు మాకు భయభ్రాంతులు గురి చేసినా, కేసులు పెట్టాలని ప్రయత్నం చేసినా మీరు ఎవరు కూడా బెదిరే ప్రసక్తి లేదు అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేయడానికి ఈరోజు మా యువజన విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీ గారు పెట్టిన ఆయన ఆధ్వర్యంలో ఈరోజు చేస్తున్న ఈ కూటమి ఈరోజు కోటి సంతకాల స్వీకరణ భాగంగా ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా కూడా ముందుకు సాగుతాయి. మీ భయభ్రాంతులకు గురి చేస్తే భయపడే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.